హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆ ఎత్తైన కొండల మధ్య లోతులు అనమాట ఒక గిరిజన కుటుంబం అయితే ఉంది. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాం. గ్రామం పరిస్థితి ఏంటి, గ్రామం ఎలా ఉంటుంది, ఎత్తైన కొండల లోతులు అసలు వారు ఎలా బ్రతుకుతున్నారు అక్కడ అనేది ఈరోజు వీడియో ద్వారా అయితే మీకు వివరంగా చూపించబోతున్నాను. వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు ఈ గిరిజన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరండి ఇలాంటి ట్రైబల్ వీడియోస్ కోసం మీకు చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. మరి లేట్ చేయకుండా ఆ గ్రామానికి అయితే వెళ్దామా తమ్ముడు, వెళ్దామా? ఇక్కడ ఉంటాం ఇక్కడే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గ్రామం పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా మీకు వివరంగా చూపిస్తాం. మరి వీడియోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, అడ్డుగూడ అనే గ్రామానికి అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నామండి. తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇదే దారి అంటే అక్కడికి వెళ్ళడానికి అనమాట. చూసారా, వెళ్తున్నాం మేమైతే ఇంకా తమ్ముడితోనే. సో దారిలో నాకు చూడ ఎలా ఉన్నాయి, మేము నడిచే దారులు ఇలానే ఉంటాయి అన్నమాట. మేమే కాదు, ఇంకా ఈ దారిలో వెళ్ళే వాళ్ళు కూడా, అంటే ఈ గిరిజనులు కూడా ఇదే దారి అయితే నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ వెళ్తారనమాట. డౌన్ దిగి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా కంటిన్యూ నడుచుకుని ఉన్నాము. పైకి కనబడుతుందా? ఆ గ్రామము కొండల లోతులో ఉందన్నమాట. ఇప్పుడు ఆ గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ గ్రామం ఎలాంటి దగ్గర కట్టారని వీడియో దగ్గర మీకు చూపిస్తాను. చూడు ఒకసారి ఎట్లా ఉన్నాయి, ఒకసారి లొకేషన్ అలా చూపించు. సో చూసారా ఫ్రెండ్స్, అవైతే మొత్తం ఎత్తైన కొండలు అనమాట. ఎలా ఉంది ఒకసారి చూసారా? రహదారులకి ఇలాగే ఉంటాయి. మనం కొండ లోతులో ఉంది కాబట్టి అందుకనే ఈ యొక్క డౌన్ అయితే కొంత దిగాలి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇదే డౌన్ ఎక్కాలండి, దొదిరిపోద్ది. ఆయన కూడా మాకైతే అలవాటే. ఏం తమ్ముడు, మీకు అలవాటు ఉందో లేదో, మీరు రావాలనిపిస్తే రావచ్చు, కానీ ఇలాంటి కొండల మీద నడుస్తాను అనే ఆలోచన ఉంటేనే రండి, లేకుంటే మరి ఏమంటే మరి ఇబ్బంది. ఎందుకంటే బళ్ళు బైకులు వెళ్ళడానికి దారి కూడా లేదు. చూసారు కదా, ఆల్రెడీ మీకు దారి కనబడుతూనే ఉంటుంది. ఇట్లా ఫ్రెండ్స్, మీకు ఒకసారి ఆ గ్రామం ఎక్కడుంది అనేది ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఇగో చూసారా, గ్రామం అయితే ఇదే అనమాట. ఇక్కడ ఉంది, ఇదిగో గ్రామం కనబడుతుంది కదా, అదే అనమాట గ్రామం అయితే. ఇప్పుడు ఆ గ్రామానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అడ్డుగూడ అనే గ్రామం. మనం చాలా దూరం, ఇంకా ఈ కొండల వాగులు దాటుకుంటూ ఇంకా చాలా వెళ్ళిపోవాలండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మగారు అయితే ఇక్కడ పోడికి వెళ్తున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? పోడికి వెళ్తున్నారట. ఏంటది తీసుకెళ్తున్నారు? బువ్వా, అంబెలా? అంబెలు తీసుకెళ్తున్నారా తాగడానికా? ఓకే ఓకే. ఒకరేనా, ఇంకెవరు వస్తున్నారా? ఒకదాని వేనా? ఓకే సరే, అయితే పదండి అయితే. సో ఫ్రెండ్స్, మనమైతే అడ్డుగూడ అనే గ్రామానికి అయితే మనం వచ్చేస్తాము. ఇదిగో చూసారా, అక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఇదే అనమాట. తమ్ముడు, ఇప్పుడు ఎవరైనా మనుషులు ఉంటారంటావా? మనుషులు ఉన్నారా లేదో మాకైతే తెలియట్లేదు. ట్రై చేసి చూద్దాం. మనుషులు ఉంటే వాళ్ళతో పాటు మాట్లాడతాము, లేకుంటే మరి అట్లానే గ్రామం చూపిస్తాం అంతే. ఆ గ్రామానికి ఎంటర్ అయిపోయాము. ఒకసారి చూడండి, మనం వెళ్తున్న దారిలో అయితే ఆ పని సెట్ అయితే కనిపించింది. చెట్టు నిండా ఎక్కువ అయితే కాయలు కాసేయండి. చూడండి ఒకసారి అట్లా ఇలాగా. చూసారా, చెట్టు అయితే చాలా చాలా చిన్నది, కానీ పనసకాయలు మాత్రం మంచిగా, అంటే ఎక్కువ అయితే కాసాయి. చూడండి ఒకసారి అలాగా. కొమ్మకు చూసిన ఒక్క కొమ్మ కూడా ఖాళీ లేదు, మొత్తము కాసాయి ఈ కాయలు అయితే. అలాగే ఇటువైపు ఒకసారి చూడండి, ఇక్కడైతే పెద్ద వాటర్ ట్యాంక్. ఇక్కడ నీళ్ళైతే వీళ్ళైతే తాగుతున్నారేమో అనుకుంటాను, నాకు తెలిసి. సో ఒకసారి లోపలైతే ఎంటర్ అవుదాం గ్రామం లోపల. ఇదైతే చర్చి అనుకుంటాను. చర్చేనా ఫ్రెండ్స్? ఇదైతే చర్చి అనమాట. అమ్మ వాళ్ళు అయితే చూడండి పోడికి వెళ్తున్నారు.
సో ఇక్కడైతే నాన్న వాళ్ళైతే ఏం చేస్తున్నారు? నాన్న బాగుందరా? ఏం చేస్తున్నారు? అగ్గి పారలు పదును చేస్తున్నారా? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా బయట నుంచి కొనుక్కొచ్చిన పారలు అనమాట. ఈ విధంగా అంటే పదును చేస్తున్నారంట పారలు. అంటే ఇవి తువ్వడానికా? తువ్వడానికి పదును చేస్తున్నారంట పారలు. ఇంకా ఇదైతే ఇంకా అవ్వలేదు. అంటే బాగా వెలుగు పెట్టారు చాలా మంచిగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీస్తారు. ఈ విధంగా తీసి ఎట్లా కొడతారంటే మీకు చూపిస్తాను. ఈ పోడు తూగడానికి తయారు చేస్తున్నారు కదా, అక్కడ కొనుక్కొస్తారు కదా, అక్కడ కొంటే అక్కడ బాగుండవా? మీరు వచ్చి కొద్దిగా వంచుకుంటారు అంతే నీట్గా. ఈ విధంగా వీటిని అయితే పదులు పెట్టుకుంటారు. చుట్టూ ఇంత దట్టమైన అడవి. అసలు మరి రాత్రిపూట మీకు భయమేదా? ఏం భయం లేదు. అంటే సింహాలు కానీ పులులు కానీ తర్వాత ఏమైనా బంటులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ? ఇది లేవా? రావా? ఈ ట్యాంక్ ఉంది కదా నాన్న, ట్యాంక్ అనేది గవర్నమెంట్ ఇచ్చిందా లేకుంటే మీరే ఇలా సొంత డబ్బులు ఎత్తుకొని తెచ్చుకున్నారా? ఇక్కడ అయితే ఎటువంటి ప్రాబ్లం ఏంటి లేదు. బియ్యంకి ఎక్కడ వెళ్తారు? బియ్యం తెచ్చుకోవడానికి లందే వెళ్తారా? అక్కడ నుంచి ఇక్కడ తెచ్చిస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అలాగే ఒకసారి ఇటువైపు చూడండి. అదైతే రోడ్ అండి. ఆ రోడ్డు పైన అయితే చూడండి, చుట్టూ అడవి ఎలా ఉంది చూసారా? ఎత్తైన కొండలు, ఆ కొండల లోతులు అనమాట ఈ అడ్డుగూడ అనే గ్రామం అయితే ఉందన్నమాట. అయితే అక్కడైతే చిన్న చిన్న పోళ్ళు ఉన్నాయి చూసారు కదా. పోళ్ళంతా మన అడ్డుగూడ గ్రామానివే అనమాట. ఇప్పుడు కొంతమంది కత్తులు పట్టుకొని ఆ పోడు క్లీన్ చేయడానికి వెళ్తున్నారు. అని ఆ పోడ్లు ఏం చేస్తారు అక్కడ? సోలా లేకపోతే సోలు సామాన్ చేస్తారు. సో ఒకసారి ఇటువైపు చూడండి. ఇటువైతే ఫారెస్ట్, చాలా ఫారెస్ట్ ఉంది ఇక్కడైతే. ఎరా మీరు బడికి వెళ్ళదా? ఈ సంవత్సరం వెళ్తారా? ఓకే ఓకే సరే. సో ఇది ఫ్రెండ్స్, అక్కడ చూడండి, ఇది కూడా మొత్తం మట్టి గోడ ఇల్లు అయితే. ఒకసారి అలాగే చూద్దాం, ఇటువైపు చూడండి ఒకసారి. అలాగే చుట్టూరు కొండలు అయితే, ఎత్తైన కొండలు ఉన్నాయి చుట్టూ అయితే. సో చూసారా, ఇవైతే మొత్తం మట్టి గోడలేనండి. ఒక్కటి కూడా బెడ్డలు అయితే లేవు అనమాట. ఇట్లా చిన్న చిన్న ఇల్లులు కట్టి ఇలానే ఉంటున్నారు ఇక్కడ. సో చూద్దాం, చూసారా ఇది చూసారా? అవైతే పశువుల సాల అండి. ఇదైతే చిన్న పశువుల సాల పక్కన ఇదైతే ఇల్లు. సో ఇక్కడికైతే ఒక అన్నయ్య ఉన్నాడు. ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం. అన్నయ్య బాగున్నారా? మీ పేరేంటి అన్నయ్య? లేవా? ఓకే అన్నయ్య, ఈ కొండల మీద అనేది అసలు ఉండడం రీజన్ ఏంటి అసలు మీకు? అంటే ఇలాంటి దట్టమైన అడవుల మధ్యలో అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ? అంటే ఇక్కడ ఏదో కొండ పూలు చేసుకుంటే ఇక్కడే ఉండిపోతారు. పంటలు ఏంటి పండిస్తారనే మీరు? అవేనా? ఇప్పుడు సోలు సామాన్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు తింటారా లేకుంటే బయట అమ్ముకుంటారా? సగం అమ్ముతారు, సగము తినడానికి ఉంచుకుంటారు. అన్న మీరు ఇప్పుడు కొండ మీద ఉంటున్నారు కదా, ఒకవేళ మీకు ఉప్పు కారం ఉల్లిపాయలు అయిపోతే మీరు ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారన్నా? లంద సంత. అక్కడ ఏ సంత జరుగుతుంది నందలో? శనివారం సంత జరుగుతుందా? ప్రతి శనివారం ఇట్లా సంత జరుగుతుందా అక్కడ? అంటే వారానికి సరిపోయేంత సరుకు కొనుక్కుంటారు. ఇట్లా ప్రతి శనివారం వెళ్తారా లేకుంటే వెళ్ళి మీకు కావాల్సిన కూరగాయలను కొనుక్కుంటారు? వీళ్ళు మీ పిల్లలు ఇద్దరు? సో బడికి వెళ్తున్నారా? ఏం పేరు? ఏ చిట్టి, నీ పేరేంటి? సో పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, బట్ చూస్తారా? సో అలాగే చూడండి, మా గిరిజన తయారు చేసే దూరబందులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసారా. తలుపు అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. చూసారా ఎంత మంచిగా. అంటే ఈ తలుపులు కానివ్వండి, ఈ దూరబందులు కానివ్వండి, సొంతంగా మన వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ విధంగా తలుపు అయితే చూడండి ఒకసారి ఎట్లా ఉంది చూసారా. సో పైన అయితే ఈ విధంగా అంటే చిన్న చిన్న రాటలు ఈ విధంగా పెట్టుకొని పెంకిటిల్లు అయితే కట్టుకుని నిర్మించారు. సో ఇది మంచిగా, ఇవి మొత్తం మట్టి గోడలు అండి. ఇవైతే కలర్ అయితే బాగుంది, ఏం కలర్ వేసారు కానీ. సరే అయితే ఇక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయని మొత్తము? ఇల్లులు ఎన్ని ఉన్నాయని ఇక్కడ? 15 ఇల్లులా? తెలుగు రాదు నీకు? అనేకంత తెలుగు రాదనుకుంటాను, అందుకే మాట్లాడలేదు. బట్ ఇక్కడ మొత్తం 15 ఇల్లులు ఉన్నాయట. ఒకసారి కింద ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో చూడండి. సో చివరన లాస్ట్ని అయితే పెద్ద కొబ్బరి చెట్టు ఒకటి ఉంది. అండ్ తర్వాత ఇక్కడ ఒక కొలై ఉందండి. కొలై పక్కన చిన్న పందిరి ఒకటి ఏర్పాటు చేశారు. అంటే అక్కడ దొండకాయ కానివ్వండి, దొండకాయ కాదండి, ఇది చాలా డిఫరెంట్మైన
ఇదనమాట ఇది పందిరి పైన అయితే ఈ విధంగా వేసుకున్నారు. మరి ఇదేంటో తెలీదు, నాకంత ఐడియా లేదు. అవతలైతే అంటి చెట్లు అనమాట, అరటి చెట్టు. అసలు చూడండి కింద అయితే చాలా లోతుగా ఉందన్నమాట. పైన ఇక్కడ చిన్న ఒడ్డు ఉందండి, ఆ చిన్న ఒడ్డు మీద అయితే ఈ విధంగా ఇల్లులు అయితే కట్టి నిర్మించుకున్నారు ఈ గ్రామస్తులు అయితే. చూసారు అయితే ఇది కూడా మొత్తం మట్టి గోడ ఫ్రెండ్స్. ఇది కింద అయితే ఎటువంటి పునాది సపోర్ట్ ఇట్లేదు, మొత్తం మట్టి గోడతోనే పునాది అయితే సపోర్ట్ చేసుకుని ఈ విధంగా కట్టారు. ఒకసారి చూడండి పైన అయితే ఫ్రెండ్స్, ఒకసారి అలాగే ఒకసారి చూడండి. ఇక్కడైతే ఒకసారి చూడండి పైన మీకు కనబడుతుంది. ఇక్కడ ఒకసారి పైన చూడండి. అంటే ఇల్లు కట్టిన తర్వాత వాసలు షాపుగా పేర్చిన తర్వాత వరుసగా అనమాట వెదురులో దగ్గర కట్టేస్తే తర్వాత దాని మీద మట్టి అయితే పోసారు, మీకు కనబడుతుంటుంది. చూడండి ఒకసారి మట్టి పోసి మట్టి మీద అనమాట ఆ పెంకులు నిర్మించారు అక్కడ పైన. సో అలాగే ఇక్కడ రాంపూలు కానివ్వండి, తర్వాత ఇక్కడ జామ పళ్ళు, తర్వాత ఇక్కడ కర్రలు ఈ విధంగా నిర్మించుకున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? తెలుగు వచ్చా? లేదు, ఈ కత్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సరే చూడండి, కత్తులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఈ కత్తులు అనేక మా గిరిజనులు ఎలాంటివి ఎక్కువ తయారు చేసి వాడుతారు అంటే ఇలాంటివి ఏంటంటే మా తుప్పలు కొట్టడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పోడికి వెళ్తున్నారా? ఓకే ఓకే, ఇప్పుడైతే పోడికి వెళ్తున్నారు. మరి ఇవి ఎక్కడ తీసుకెళ్తున్నారమ్మా? ఇవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? కీడుతారా? దారి చేస్తారా? సో ఇక్కడ దారి చేస్తారు చూడండి. ఇది ఎలా దారి చేస్తారో మీకు చూపిస్తాను. ఈ విధంగా మా వాళ్ళైతే కత్తిని అయితే దారి చేసుకుంటారు రాయి మీద అనమాట. సో ఇది చూడండి, ఒకసారి చూపించండి అమ్మా. ఇగో చూడండి, చాలా అంటే రాయి మీద దారి పెట్టుకున్నారు చూసారా, స్మార్ట్గా దారి మాత్రం భలేగా వచ్చింది. ఈ విధంగా చాలా మంచిగా చేశారు అమ్మ వాళ్ళైతే. చాలామంది అయితే పోడులు అంటే వెళ్ళిపోయారంటండి, ఎందుకంటే ఈ సీజన్లో మన వాళ్ళైతే తుప్పలు గిప్పలన్నీ కొట్టుకున్న తర్వాత మనకి జూలై నుంచి వచ్చిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంకి అయితే మనకి పోడులు కానీ కానివ్వండి, ఇంకా సామాన్ కానీ అనేక రకాలైతే పంటలు అయితే తువ్వుకుంటారు మా గిరిజనులు అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నారు కదండి, ఇప్పుడు వెళ్తూ సాయంత్రం 5 గంటలకైతే ఇంటికి తిరిగి వస్తారంట. పొద్దున్న పోడు కొట్టుకొని ఉంటారా ఫ్రెండ్స్? అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తం మట్టి గోడే. ఇక్కడైతే బ్లూ కలర్ అండ్ తర్వాత అవతల గోడకి అయితే రెడ్ కలర్ వేసారు. ఆ కలర్ అయితే ఈ కలర్స్ని బాగా మంచిగా గోడల మీద అయితే రాశారనమాట. ఈ విధంగా చూసారా, అమ్మ వాళ్ళైతే ఇక్కడ చింతపండు దూస్తున్నారు చూసారు కదా. ఇగో ఈ విధంగా ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకున్నారు. పైన అయితే చూడండి ఒకసారి వెదురు కర్రలతో ఈ విధంగా అట్లా పెట్టారు. ఇందాక మీకు చూపించాను కదా, ఈ విధంగా మట్టి పూసి ఈ విధంగా పెట్టారనమాట. చాలా బాగుంది ఇల్లు అయితే, చాలా మంచిగా నిర్మించారు. ఆ పైన అయితే ఈ విధంగా చూసారు, పైన అయితే అనేక రకాల వస్తువులు అయితే పెట్టుకున్నారు పైన. ఫ్రెండ్స్ ఈ అటుకు మీద అయితే చూడండి, ఇవైతే విత్తనాలు పెట్టుకున్నారు. మా భాషలో అయితే ఆర్క అంటాం, తెలుగులో అయితే కొర్రలు పిలుస్తారు. వీటిని అయితే చూడండి, ఇవైతే విత్తనాలకండి జొన్నలు పెట్టుకున్నారు మా వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇక్కడైతే 1 టైప్ ఉన్న తర్వాత ఈ విధంగా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చూడండి పైన అయితే బల్లతో మంచిగా మట్టి గోడలాగా అలుక్కి ఈ విధంగా పాత్రలు పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు, వాటర్ పెట్టుకోవడానికి. ఈ విధంగా ఇక్కడైతే ఏదో టమాటాలు పెట్టుకున్నారు. సరే ఇది ఇవైతే ఉప్పు, కారం, పసుపు, నూనె అట్లాంటివి. ఈ పొయ్యి చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అంత న్యాచురల్ ప్రాసెసింగ్ అండి. మన గ్యాస్లో చేస్తే వ్యాంగ్ అయిపోద్ది, కానీ పొయ్యిలో చేస్తే వ్యాంగ్ ఉడకదు. అది అన్నమైన కూర అయినా కానీ మా వాళ్ళైతే మా గిరిజనులు ఎక్కువ ఇష్టపడతారు. గ్యాస్, కుక్కర్ అలాంటివి మనకి అలవట్లేదండి ఈ కొండ మీద అయితే వీళ్ళు. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఆ గోడ మీద అనమాట ఇలాగా ఒక కర్ర మీద అనమాట గాజులు అయితే పెట్టుకున్నారు ఈ అమ్మ వాళ్ళైతే. వంట రూమ్ అండి, అన్న అయితే ఇక్కడే పెట్టుకుందరు, చాలా బాగుంది. ఇప్పుడు చెల్లెలు అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని ఒకసారి కనుక్కుందాం. చెల్లి ఎక్కడికి వెళ్తున్నారా? పోడికి వెళ్తున్నారా? అంటే పోడి తుప్పలు కొట్టడానికా లేకుంటే క్లీన్ చేసుకోవడానికి? పోడి మొత్తం పోడి ఆల్రెడీ తుప్పలు అయితే కొట్టేశారు, అది క్లీన్ చేసుకోవడానికా? చెల్లి మొత్తం పోడి క్లీన్ చేసుకోవడానికి వెళ్తున్నారంట.
సో ఫ్రెండ్స్, గ్రామాన్ని అయితే చూసారు కదా. గ్రామం పరిస్థితి తర్వాత ఇది ఎలాంటి ప్లేసులు ఇల్లులు అయితే కట్టారు, ఎలాంటి ఒక ధరలు ఉంటున్నారు అనేది వీడియో ద్వారా అయితే కొన్ని మీకు చూపించడం జరిగింది. వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ గ్రామం గురించి కానీ తర్వాత మనుషుల గురించి కానీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ని కూడా మర్చిపోదు. మరి రేపటితో కొత్తతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక సెలవు, బాయ్ బాయ్.